హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. నేను 2 రోజుల క్రితం వచ్చేసి షాపింగ్‌కెళ్ళాననమాట. ఇయర్ రింగ్ షాపింగ్‌కి. పదండి ఇక్కడున్న కలెక్షన్స్ అనేవి చూయిస్తాను. ఇవి వచ్చేసి ప్రీమియం షాపింగ్ అండి. ప్రీమియం ఇయర్ రింగ్స్. ఓకే. పదండి. ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూస్తున్నారు గదా! ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేవీ బ్లూ అండ్ వైట్ స్టోన్స్‌లో. ఇవి పింక్ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే వైట్ కలర్ అయితే దేని మీదకైనా సెట్ అయితాయి. చూస్తున్నారు గదా! ఇక్కడ రేట్ కూడా మీకు చూయిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా ఇక్కడ జుమ్కీ టైప్ కూడా ఉన్నాయి. నేను వచ్చేసి జుమ్కీ ఎక్కువగా చూడలేదు. 1, 2 మాత్రమే చూశాను. కాకపోతే మిగతాయి వచ్చేసి స్టోనీ లేటెస్ట్ గానే ఎక్కువగా చూశాను అనుకోండి. ఓకేనా. వీటిని సిజర్ కట్ అంటారనుకుంటా. అంత ఐడియా లేదు. కాకపోతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ట్రెండీ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇవి వచ్చేసి ఇందులో రేట్ నుంచి వచ్చేసి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకేం ప్రమోట్ చేయట్లేదు. నేను కొనుక్కుంటున్నాను. నా షాపింగ్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఎంత ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయో. చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయండి. ఇవి పెట్టుకుంటే ఇండియన్ వెస్టర్న్, ఇండో వెస్టర్న్ పైన కూడా స్టైల్ చేయొచ్చు మనం. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అయితే నాకు ఏవి నచ్చాయో అవి నేను తీసి ఓపెన్ చేసి చూస్తున్నాను. కవర్‌లో నుండి చూస్తున్నారు కదా! నాకు ఇలాంటి డ్రెసెస్ అయితే చాలానే ఉన్నాయి. నా డ్రెస్‌కి అయితే ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అయితాయి. కాకపోతే మా ఆయన ఏమన్నాడంటే ఇవి చూడు, ఇవి కాస్త ఇంకా డిఫరెంట్‌గా ఉన్నాయి అని చూయిస్తున్నాడు. సేమ్ కలరే కాకపోతే డిజైన్ డిఫరెంట్ అన్నమాట. ఇవి వచ్చేసి పింక్ ఇంకా దాన్ని ఏమంటారు, మనం చీరలకు అది సిల్వర్ కలర్ ఉంటుంది కదా! దాని మీదకి అవి ఇంతకుముందు చూయించినవి అయితే చాలా బాగుండే. పదండి ఇందులో నుంచి నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని చూస్తున్నాను. ఇలాంటివి అయితే దేనిపైకైనా సెట్ అయితాయి. నేను ఫస్ట్ పెట్టుకొని చూయించాను కదా! ఇక మిగతాయి కూడా కొన్ని ట్రై చేసి చూస్తున్నాను. ఎప్పుడైనా గానీ మనం తీసుకునే ముందు ట్రై చేసి చూడండి. మనకు చూడగానే కళ్ళకి ఎంతో బాగా కనిపిస్తాయి. కానీ పెట్టుకుంటూ ఒక్కొక్కటి సెట్ అయితే ఒక్కొక్కటి సెట్ కావు మన ఫేస్‌కి. అందుకోసమే డెఫినెట్‌లీగా మీరు ట్రై చేసిన తర్వాతే పర్చేజ్ చేయండి. ఓకే. ఆ తర్వాత వచ్చేసి అతను బ్యాంగిల్స్ చూయిస్తున్నాడు. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను స్టైల్ చేసి చూస్తున్నాను. నేను యాక్చువల్‌గా చెప్పాలంటే బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకోను. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా డబ్బులు దండగా. ఎందుకంటే నేను చాలా మట్టుకైతే ఏసుకోనండి. ఎప్పుడైనా స్టైలింగ్ నా కంటెంట్ కాబట్టి చీరలకు అలా అలా స్టైల్ చేసేటప్పుడు ఏసుకుంటాను. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అయితే ఇవనేది పర్చేజ్ చేశాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా గానీ స్టైల్ చేద్దామని. మా ఆయనకు చాలా నచ్చినుండే. అయితే అవి తీసుకున్నాను. నాకు ఈ రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టమండి. కొత్త పెళ్లి కూతురులాగా కనబడతాయి. వాళ్ళే ఏసుకుంటారు ఎక్కువగా. కానీ నాకెందుకో చాలా నచ్చాయి ఇవైతే. పదండి అవైతే నేను తీసుకోలేదు. కాకపోతే చూశానంతే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. షాప్ ఓనర్ చెప్పాడనమాట. ఇవి వచ్చేసి చాలా లేటెస్ట్‌గా వచ్చాయి చూడండి మల్టీ కలర్ అని. ఈ మల్టీ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. మనకు దేనిపైకైనా స్టైల్ చేయొచ్చు. హాఫ్ సారీ పైకి కానివ్వండి, లేకపోతే సారీస్ పైకి, డ్రెసెస్ పైకి కూడా స్టైల్ చేయొచ్చు. ఎందుకంటే సింపుల్‌గా ఉన్నాయి. ఓన్లీ 3 బ్యాంగిల్సే కాబట్టి చాలా సింపుల్, చాలా డీసెంట్‌గా అనిపించాయి. ఇక్కడున్న బ్యాంగిల్స్ అనేవి మీకు చూయిస్తాను. మీరు కూడా చూడండి. ఎందుకంటే కాస్త ట్రెండీగా ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది దేనిపైకి ఎలా స్టైల్ చేయాలి అని. ఓకేనా. ఇక్కడ చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి. సింగిల్ కలర్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ నుంచి వచ్చేసి నేను బ్యాంగిల్స్ కూడా పర్చేజ్ చేశాను. అలాగే ఇయర్ రింగ్స్ కూడా పర్చేజ్ చేశాను. నేను ఇయర్ రింగ్స్ ఎలా చూసి పర్చేజ్ చేశానంటే నాకు ఏ డ్రెస్‌కైనా సెట్ అయ్యేలా చూసుకున్నాను. కొన్ని వచ్చేసి పర్టిక్యులర్ కలర్ కూడా చాలా నచ్చాయి కాబట్టి అవి కూడా పర్చేజ్ చేశాను. నేను ఏం పర్చేజ్ చేసింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూయిస్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఓకేనా. నేను అది షూట్ చేయలేదు. అందుకోసమే నేను చూయించలేకపోతున్నాను. నేను తర్వాత స్టైల్ చేసి చూయిస్తాను. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ పీసెస్ కూడా చాలా బాగున్నాయండి. చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఇవి లంగా ఓణి పైకైతే చాలా బాగుంటాయి. కానీ ఇవి కాస్ట్ కూడా చాలానే ఉన్నాయి. నాకు లంగా ఓణి పైకి ఇలాంటి నెక్ పీసెస్ ఏసుకోవడం చాలా ఇష్టం. కాకపోతే నెక్స్ట్ ఎళ్ళినప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే ఈసారికి రేట్ చాలా ఎక్కువైపోయింది షాపింగ్‌లో. అందుకోసమే నెక్స్ట్ టైమ్ నెక్ పీసెస్ అనేది పర్చేజ్ చేస్తాను. యాక్చువల్‌గా నేను ఒక నెక్ పీసెస్ అనేది పర్చేజ్ చేశాను. చెప్పడం మర్చిపోయాను. కాకపోతే ఇలా లెంథీ సెట్స్ అనేవి అవి లంగా ఓణి పైకి చాలా బాగుంటాయి. నేను దాని గురించి చెప్తున్నానన్నమాట. యాక్చువల్‌గా నేను ఒక డైమండ్ సెట్ లాంటిది ఒకటి పర్చేజ్ చేశాను. ఓకేనా. పదండి. మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి? మీకు నచ్చాయా? ఇక్కడున్న జ్యువెల్లరీస్ ఎలా అనిపించాయి? యాక్చువల్‌గా వచ్చేసి ఇది చార్మినార్ దగ్గర ఉందండి. చార్మినార్ దగ్గర స్టోర్స్ ఉంటాయి కదా! స్ట్రీట్ షాపింగ్ కాదండి. అక్కడ స్టోర్స్
స్టోర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి పర్చేజ్ చేశాను అనమాట. ఈ స్టోర్స్ లో కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఏనండి. సిటీలో ఎంత రేట్ ఉంటుందో ఈ స్టోర్స్ లో కూడా అంతే రేట్ ఉంది. ఓకేనా, మీకు ఈ కలెక్షన్ నచ్చినట్టయితే, నా షాపింగ్ నచ్చినట్టయితే